బోనాల పండుగను తెలంగాణలో మాత్రమే ఘనంగా జరుపుకుంటారని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. ఈ పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున నిర్వహిస్తారని చెప్పారు. యువత దేశం కోసం ధర్మం కోసం పోరాడాలని సూచించారు. గోరక్షణ కమిటీని కాపాడేలా చట్టం తేవాలని మంత్రిని కోరానంటున్న ఎమ్మెల్యే రాజా సింగ్ తో ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. లాక్స్ ఆఫ్ భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చాలా మంచి వ్యవస్థ ఉన్నది. పోలీస్ వ్యవస్థ కానీ, మున్సిపల్ వ్యవస్థ కానీ చాలా మంచి వ్యవస్థలు ఈ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. మినిస్టర్ అయితే గో సంరక్షణ కూడా మీరు మినిస్టర్తో మాట్లాడారన్నారు, ఏమన్నారు? మా మినిస్టర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మా ముఖ్యమంత్రి గారు మోడల్ గౌశాలలు కట్టాలి, ఒక మంచి ఉద్దేశం. ఏ గవర్నమెంట్ అట్లాంటి కూడా ఆలోచన చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాంటి డిసిషన్ తీసుకున్నారంటే నేను మా రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్పినాను. అదేవిధంగా మంచి మోడల్ గౌశాల గురించి మా నుంచి ఏం సహకారం కావాలి అది కూడా ఇస్తామని మేము చెప్పాము. తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా బోనాల సాంప్రదాయం వస్తుంది కాబట్టి ఏం చెప్తున్నారు? తెలంగాణ కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న మా తెలుగు వాళ్ళకి అందరూ కూడా బోనాలు శుభాకాంక్షలు. ఇది మన సంస్కృతి. మన సంస్కృతిని కాపాడడానికి మనం అందరూ కూడా ముందుకు రావాలి. ఒకప్పుడు బోనాలంటే తాగే తిరిగే ఆడే బోనాలని ఆ విధంగా కొంతమంది కుట్ర చేసినారు, ప్రచారం చేసినారు. బోనాలంటే తాగే ఆడే బోనాలు కాదు. అమ్మవారికి మనం మొక్కుతాం, అమ్మవారికి మనం ప్రార్థన చేస్తాం. మంచి పొలాలు కానీ, మంచి వర్షం కానీ అందరు కూడా మంచిగా ఉండాలి, ఎట్లాంటి కూడా రోగం రాకూడదు. దానికే బోనాలు అంటారు, దానికే మనం పూజ చేస్తాం. కానీ చాలా మంది కుట్రలు చేసి ఈ తాగే ఆడే బోనాలు ఆ విధంగా ప్రచారం చేస్తారు. అది కాదు. బోనాలంటే అమ్మవారికి మనం మొక్కుతాం, మంచి కావాలి, అందరు మంచిగా ఉండాలని దాని గురించే బోనాలు చేస్తామని ప్రతి ఒక్క యువకులు ప్రత్యేకంగా వాళ్ళు కూడా ప్రచారం చేయాలని అందరికీ నేను కోరుతున్నాను. అంటే బోనాలు అంటే తాగి తినే బోనాలు కాదు, అందరూ కూడా యువకులందరూ కూడా సాంప్రదాయంగా ఉండేటటువంటి బోనాలను నిర్వహించాలంటూ కూడా రాజా సింగ్ అయితే